హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఇవాళ అయితే బొబ్బరి చిక్కుడు కూర వండుతున్నానండి. ముందుగా బొబ్బరి చిక్కుళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. నేనైతే ముందుగానే లేతవి అన్నీ కూడా తీసి బొబ్బరి చిక్కుళ్ళు చిన్న చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కాక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. నేను మీరు సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోద్దండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ఈ 3 కూడా చాలా మెత్తబడి వరకు వేపుకుంటానండి. ముందుగా పచ్చిమిరపకాయ వేస్తున్నానండి. ఇవి కొద్దిగా ఉప్పు వేస్తే అండి త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయ టమాటా కూడా. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, టమాటా కూడా 3 వేసేస్తున్నానండి. అయితే బాగా ఫ్రై అయ్యే వరకు కూడా వేపుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేస్తే త్వరగా వేగిపోతాయి. అప్పుడప్పుడు ఇలాంటి కూరలు వండాలండి. పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లలు పెద్దగా తినరు కానీ అలవాటు చేయాలండి, లేదంటే పిల్లలకి తెలియదండి. మా పిల్లలు అయితే పెద్దగా తినరు కానీ అలవాటు చేయాలని వండానండి. ప్రతి ఒక్కరు కూడా ఇది వండాలండి. వండుతుంటే అలా అలవాటు అవుతుందండి. మా పిల్లలు అయితే ఎప్పుడు పెద్దగా తినరండి, అందుకని అలవాటు చేయాలని వండుతున్నానండి. బొబ్బరి చిక్కుళ్ళు మెత్తబడుతుందండి. ఉల్లిపాయ టమాటా కూడా కొద్దిగా మెత్తబడి ఫ్రై అయింది చూడండి. కొద్దిసేపు ఇలా ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ బాగా ఎర్రగా ఎగితే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి, 1 స్పూను. మీరు సరిపడా వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు హైలో పెట్టి వేపకూడదండి, ఉల్లిపాయ మాడిపోద్ది. సిమ్లో పెట్టుకొని వేపుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోతుందండి. ఇవ్వండి, ఉల్లిపాయ అంతా దగ్గరగా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం బొబ్బరి చిక్కుళ్ళు వేసుకుందామండి. దగ్గరగా అయిపోయింది కదా. ఇలా పచ్చివాసన పోయేదాకా వేపుకొని ఇప్పుడైతే బొబ్బరి చిక్కుళ్ళు వేసుకోవాలండి. ఇట్లా వేసుకొని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలండి, బాగా కలుపుకొని. ఎందుకంటే ఇది బాగా మెత్తబడాలండి. ఇవి బొబ్బరి చిక్కుళ్ళు ఆవిరికి బాగా మెత్తగా అయిపోతుందండి. దీనికోసేపు కలిపేసి మూత పెట్టాలండి. ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా మగ్గుతుందండి. కన్ఫ్యూజ్ పడుతున్నానని ఏమనుకోకండి, కొత్త మూలని సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ కూర అయితే బొబ్బరి చిక్కుడు అయితే ట్రై చేయండి. ఇలా 10 నిమిషాలు సిమ్లో పెడుతున్నానండి. కూర అంతా బాగా దగ్గరగా మెత్తగా అయ్యే వరకు కూడా చూసారా, దగ్గరగా అయ్యిందండి, మెత్తబడింది. పిల్లలకి అప్పుడప్పుడు ఇవి ట్రై చేయండి. ఇలాగా కాయగూరలు కూడా అప్పుడప్పుడు పెట్టాలండి. తగ్గింది కదండి. ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇందాక కూడా ఉల్లిపాయలో కొద్దిగా ఉప్పు వేసాను. 1 స్పూను పసుపు వేసుకుంటున్నానండి. 2 స్పూన్లు కారం వేస్తున్నాను. నేనైతే కొద్దిగా కారం ఎక్కువ వేసానండి. మీరు చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటేనే దీని పచ్చివాసన అనేది తెలియకుండా ఉంటుందండి. అందుకని నేను కొద్దిగా ఎక్కువైనా వేసానండి. ఇప్పుడు దీన్ని కోసేపు అలా మగ్గించి కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అక్కర్లేదండి. ఎక్కువ వాటర్ అయితే చప్పగా ఉంటుంది. నేనైతే కొద్దిగా వేస్తాను వాటరు. ఇది కోసేపు అలాగా ఆయిల్లో మగ్గిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తానండి.
అలా కోసేపు మగ్గనివ్వాలండి. ఇది మొత్తం అంతా మెత్తబడుతుందండి కొబ్బరి చిక్కడి అంతాను. ఇంకోసేపు ఇందాక వాటర్ వేసిన క్లిప్పు మిస్ అయిందండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాను. చూసారా ఎలా వచ్చిందో. కూర అంతా దగ్గరగా అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. చాలా టేస్టీగా ఉంది కూర. కొబ్బరి చిక్కడి టమాటా కూర సూపర్గా ఉందండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు మనం ఇలాంటివి బాగా అలవాటు చేయాలండి. అన్ని రకాలు వండి పెట్టాలి. బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు ట్రై చేయండి.